వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పంట నష్టంపై ఏరియల్ రివ్యూ చేశారు. హనుమకొండలోని పలు కాలనీలను సందర్శించిన రేవంత్ రెడ్డి బాధితులతో స్వయంగా మాట్లాడారు. దెబ్బతిన్న రోడ్లను, తెగిన చెరువు కట్టలను రేవంత్ దగ్గరుండి పరిశీలించారు. ఓరుగల్లును యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. వరంగల్, హుస్నాబాద్ వరద ఎఫెక్ట్ ప్రాంతాల్లో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలు, పంట నష్టాన్ని ఏరియల్ సర్వేతో పరిశీలించారు. ముంపు బారిన పడిన ప్రాంతాల్లో బాధితులతో కలిసి మాట్లాడి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. వరంగల్ సమ్మయ్య నగర్లో పర్యటించారు రేవంత్. వరద ఎఫెక్ట్ను పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తెగిన చెరువులను పరిశీలించారు రేవంత్ రెడ్డి. సమ్మయ్య నగర్ వాసుల సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. త్వరితగతిన పునరుద్ధరణ పనులు చేపట్టాలని, నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. పోతనగర్లో వరద బాధితులను పరామర్శించారు సీఎం. స్థానికులతో మాట్లాడి సమస్యల తీవ్రతను తెలుసుకున్నారు. రంగంపేటలో పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. భారీ వర్షాలతో అతలాకుతలమైన ఓరుగల్లు నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరద తగ్గినా ఇంకా బురదలోనే ఉన్నాయి కాలనీలు. ఇండ్లలోని బురదను తొలగించుకుంటున్నారు ప్రజలు. చాలా ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. వర్షం తగ్గినప్పటికీ వరద మిగిల్చిన నష్టం అధికంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వరద ఎఫెక్టుపై హన్మకొండ కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. అన్నదాతలకు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. జిల్లాల్లో అస్తవ్యస్తమైన పరిస్థితులను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.